యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనందని. సో మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా చాలా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మార్నింగ్ ఈరోజు మల్లీశ్వరి అనే సినిమా చూశానమాట. ఏది రీసెంట్గా వచ్చిన వెంకటేష్ మల్లీశ్వరి సినిమా కాదు, ఓల్డ్ మల్లీశ్వరి సినిమా. ఎన్టీఆర్, శ్రీమతి భానుమతి గారు యాక్ట్ చేసిన సినిమా అనమాట. ఆ సినిమా చూస్తూ ఉంటే వాళ్ళ యాక్టింగ్ ఫిదా అయినబ్బా, నిజంగా నేనైతే అసలు ఇంకోటి ఏంటంటే భానుమతి గారి యాక్టింగ్ చూసి నేనైతే ఫిదా అయిపోయాను. భానుమతి గారిది కూడా ఒంగోలు పక్కన ఉన్నటువంటి దొడ్డవరం అనే గ్రామం అనమాట. సో ఇంకేం లేట్ ఎందుకని చెప్పేసి ఈ దొడ్డవరం గ్రామానికి వెళ్తున్నాను ఇప్పుడు నేను. అంటే అటువైపు కొంచెం పని ఉంది కాబట్టి అటువైపు వెళ్తున్నాను. ఈ దొడ్డవరం అనే గ్రామం మద్దిపాడు మండలం అనమాట. సో ఒంగోలు నుంచి గుంటూరు వెళ్ళే హైవేలో వెల్లంపల్లి దగ్గర టర్న్ తీసుకొని తాళ్ళూరు వెళ్ళే రోడ్లో కొంచెం ముందుకెళ్తే దొడ్డవరం గ్రామం అనేది వస్తుంది. సో అక్కడ భానుమతి గారికి సంబంధించిన విషయాలు ఏమన్నా సరే అవి ఖచ్చితంగా తెలుసుకుందాం. ఆమె ఏమైనా ఇల్లు ఉందా లేదా వాళ్ళకి సంబంధించి ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని మీకు చూపించబోతున్నాను. నేను తెలుసుకొని మీకు చెప్తాను. సో లేట్ ఎందుకు, లెట్స్ గో టు ద వీడియో. పెద్దయినా ఇప్పుడు సినిమా నటి భానుమతి గారు ఉన్నారు కదా, భానుమతి గారి దొడ్డవరమా తెల్లబాడా? దొడ్డవరమా? నీకు తెలుసామా? అదే ఆమె చాలా పెద్దది. నీకు నీ వయసు ఎంత ఉంటది? నా వయసు 90 ఏళ్ళు ఉంటాయి. 90 ఏళ్ళు అంటే నాకు తెలిసి మీకు తెలిసి ఉంటదామా? తెలిసే ఉంటుంది. అదేలే, కాకపోతే అప్పుడు చిన్నప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి సినిమాకి పెట్టారు ఆడ. అప్పుడు నేను చిన్న పేరువాడిని. ఎప్పుడన్నా వచ్చిందా ఇక్కడికి ఊరికి? ఎప్పుడన్నా వచ్చింది కానీ మేము చూడాల. అదే అదే సినిమాలో చూసాం. సినిమాలో మంచి నటి కదా, పెద్ద నటి అయింది కదా. ఈ ఊరి పేరు ఇప్పుడు దొడ్డవరం అంటే మామూలుగా అసలు తెలీదు. సరే ఒకసారి వెళ్ళి వస్తాం. అయితే వాళ్ళ ఇంట్లో ఎవరైనా, వాళ్ళ ఇంటికి సంబంధించి ఎవరైనా ఉన్నారు అక్కడ? అదే వాళ్ళ ఇల్లు కానీ పోయినాక ఇటు ఉత్తరంగా బజార్ ఉంది, గడికి పోవాలా, మూలకి పోవాలా. వాళ్ళ బంధువులు ఉన్నారు అయితే? బంధువులు ఉండరు. ఇల్లు ఏమైనా ఉందా? ఇల్లు లేదు. దొడ్డవరం గ్రామంకి వెళ్ళి వస్తాం ఒకసారి. ఇప్పుడైతే దొడ్డవరం గ్రామానికి రావడం జరిగింది. సో తెల్లవాడ గ్రామంలో ఒక పెద్ద ఆయన మనకి కొంత ప్రాథమిక సమాచారం ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం భానుమతి గారి కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు ఈ ఊరిలో, ఈ దొడ్డవర గ్రామంలో. మనం దొడ్డవర గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు భానుమతి గారి గురించి కొంత సమాచారం అడుగుదాం. సో ఫ్రెండ్స్, ఈయనేనండి ప్రముఖ విద్వాంసుడు భానుమతి గారి మేనమామ అనమాట ఈయన. సో ఈయన శ్రీ సింగంశెట్టి చంద్రశేఖర్ గారు అన్నమాట. ఈయన భానుమతి గారు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి మొట్టమొదటి ఇనిషియేషన్ తీసుకుంది వాళ్ళ మేనమామ అనమాట. వాళ్ళ మేనమామ పేరే సింగంశెట్టి చంద్రశేఖరరావు గారు అనమాట. సో ఆయనదే విగ్రహం అన్నమాట ఇది. ఫ్రెండ్స్, ఈరోజు మనం దొడ్డవరం గ్రామంలో దాదాపుగా భానుమతి గారి ఇంటి సమీపంలో రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి మరికొద్ది దూరం పోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారంట. సో వారిని అడిగి మరింత సమాచారం మనం రాబడతాం. సో ఫ్రెండ్స్, మొత్తం మీద ఒంగోలు నుంచి దొడ్డవరం గ్రామానికి రావడం జరిగింది. సో ఆ క్రమంలో
వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి రావడం జరిగింది. మొత్తం మీద ఆమె గురించి వాళ్ళ కుటుంబ సభ్యుల మాటల్లో మనం విందాము. సార్ నమస్తే సార్. సార్ మీకు భానుమతి గారు మీకు ఏమవుతారు? మాకు పెన్నమ్మ గారు అవుతారండి. పెన్నమ్మ గారు. ఎలా సార్ మీకు ఆమె తెలుసా సార్? ఆమె మామూలుగా అంటే ఇక్కడికి వస్తుంటారా? ఇక్కడికి మేము ఒంగోలులో మేము స్టడీ చేసేటప్పుడు వాళ్ళ సొంత బ్రదర్స్ ఉన్నారు. భానుమతి గారికి 2 బ్రదర్స్. వాళ్ళు ఒంగోలులో ఉంటుంటే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మా నాన్నగారితో మేము వెళ్ళి ఆమెతోటి మాట్లాడాము కూడా. నాకు అప్పుడు 20 సంవత్సరాల వయసు ఉంటుంది, నేను కాలేజీలో చదువుతున్నాను. అప్పుడు మాట్లాడింది. ఆమెకి అప్పుడు 48 ఏజ్ ఉంటుంది. ఆ టైంలో మనం ఆమెను కలిసి మా నాన్నగారితో కలిసి మాట్లాడాం. అది విషయం. చివరిసారిగా ఎప్పుడు రావడం జరిగిందండి ఈ ప్రాంతానికి? ఆమె చివరిసారిగా ఆమె దాదాపు ఇక్కడికి వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అయింది. ఈ ఒంగోలు ప్రాంతానికి వచ్చి ఇక్కడ నేటివ్ ఇదే దొడ్డవరమే. ఆ ఫీల్డ్లో చేర్చింది మా నాన్నగారు సింగంశెట్టి చంద్రశేఖరం గారు. ఆ మద్రాసు తీసుకెళ్ళి ఆ ఫీల్డ్లో చేర్చారు. చేర్చిన తర్వాత అక్కడి నుంచి రేజ్ అయింది. ఇది అంతకుముందు త్యాగరాజ మందిరం ఇక్కడ. ఈ మందిరాన్ని ఓపెన్ చేయటానికి అప్పుడు వచ్చింది ఆమె. వచ్చి కళ్యాణం చేసింది ఇక్కడ కూర్చొని ఆమె భర్త. అప్పుడు ఆమె కొడుకు ఇప్పుడు భరణి అనే ఆయన 6 నెలల పిల్లోడిని తీసుకొని వచ్చి ఇక్కడ కళ్యాణం చేసిపోయింది ఇదే ప్లేస్లో. అది మాకు తెలియదు, అప్పుడు మేము పుట్ల. మా నాన్నగారు చెబితే మరి మా నాన్నగారు చెబితే వింటమే ఆ విషయం. కానీ తర్వాత ఒంగోలు రావడం అయితే జరిగింది. ఒంగోలు ఆమె అక్కడ సెటిల్ అయిన తర్వాత మాకు ఏజ్ 20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఒంగోలు వాళ్ళ అన్న గారి ఇంటికి వస్తే అప్పుడు ఆమెతో మేము మాట్లాడటం జరిగింది. బాగా నేను అప్పుడు కాలేజీలో డిగ్రీ చేస్తున్నా. ఆ టైంలో బాగా చదువుకోండి, మీరు అంత బాగా లైన్లోకి రండి అని చెప్పింది. ఇప్పుడు వాళ్ళ సొంత అన్నలు ఒంగోలు ఉన్నారండి? లేరు, వాళ్ళంతా చనిపోయారు. అదే వాళ్ళు కూడా వయసు రీత్యా చనిపోవడం జరిగింది. ఆమె కొడుక్కే భరణి ఆయనకి 80 సంవత్సరాల ఏజ్ ఇప్పుడు ఉన్నాడు. ప్రజెంట్ పెద్ద డాక్టర్ అతను. ఎక్కడ? మద్రాసులో. పెద్దోళ్ళు అతనికి తెలియదు అసలుకి, మేము కూడా పరిచయం లేదు. అదే అక్కడ సెటిల్ అయింది కాబట్టి కొంత గ్యాప్ అనేది రావడం జరిగింది. లండన్ పోయి డాక్టరేట్ చేసి పెద్ద హాస్పిటల్ పెట్టి రన్ చేస్తున్నాడు. భార్య కూడా డాక్టర్ ఆమె. ఆయనకి 4 మగ పిల్లకాయలు. భానుమతి మనవాళ్ళు 4, ఒక్కటే కొడుకు. ఆ కొడుకు సంతానం 4. లేదు, వాళ్ళ అమ్మతోటి. వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు, భానుమతి గారు ఉన్నప్పుడు మా నాన్న వెళ్తుండేవాడు. మా నాన్న వెళ్ళిన తర్వాత కూడా మాకు టచ్ లేదు ఆమె. అది నేను బీడీ టీచర్గా చేసి రిటైర్డ్ అయ్యా. 20 సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి. వచ్చిన తర్వాత దొడ్డ రాలా. మేము చిన్న పిల్లకాయలప్పుడు వచ్చినది. కానీ ఒంగోలులో మేము స్టడీ చేసేటప్పుడు అప్పుడు ఆమె వచ్చింది. వస్తే వాళ్ళ అన్నగారింటికి వెళ్ళి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్ళి ఆమెను పరిచయం చేశారు. మా అబ్బాయి ఇదిగో వీళ్ళు ఇదే చెప్పేసి అప్పుడు మాట్లాడటం అది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే సాధారణ వ్యక్తి కాదు, రికార్డు. అమ్మగారు ఆ స్థాయికి వెళ్ళడంలో మీ నాన్నగారి పాత్ర ఉంది. మా నాన్నగారే. మీ నాన్నగారు కళారంగంలో ఉన్నారా? మా నాన్న మృదంగంలో ఆంధ్ర స్టేట్ లెవెల్ విద్వాంసుడు సింగంశెట్టి చంద్రశేఖరం అంటే స్టేట్ లెవెల్ విద్వాంసుడు మా నాన్నగారు. సో ఆయన ప్రోత్సాహంతో ఆమె చెన్నై తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఆమె తెలుగు చలనచిత్ర రంగంలో ఒక గుర్తింపు కలిగిన ఆమె భానుమతి గారి మదరు, మా నాన్నగారి మేనత్త. అమ్మగారి పేరు ఎవరో ఆమె అమ్మగారు సరస్వతి. వారిది ఇక్కడేనా? నేటివ్ ఇదే. ఇక్కడే. భానుమతి గారి నాన్నగారిది కూడా ఇక్కడే. నాన్నగారిది ఈ ఊరు కాదు, వేరే ఇక్కడ అమ్మన రోజు దగ్గర ఊరు. బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారు. వీళ్ళ మదర్ ఏమో మేము సూర్య బలిజ క్యాస్ట్. వాళ్ళ మదరు ఆయన బ్రాహ్మణ్, ఒరిజినల్ బ్రాహ్మణ్. ఓకే బ్రాహ్మణ్. ఆయన లీడర్ గుమస్తాగా వర్క్ చేస్తా ఈవెన్ మ్యారేజ్ చేసుకున్నాడు. చేసుకొని ఒంగోలులో ఉన్నప్పుడు ఇక
అప్పుడు భానుమతి గారు వెళ్ళినప్పుడు 10 సంవత్సరాలు, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు 9 ఏళ్ల వయసు అండి. దొడ్డవరం నుంచి వాళ్ళ మదర్ వాళ్ళంతా వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ సెట్ అయ్యి ఆమె భరతనాట్యం ఇవన్నీ స్టడీ చేసి అన్ని రంగాల్లో తెలింది. అంటే వారికి ఉన్న కళారంగం పట్ల మక్కువని మీ నాన్నగారు గ్రహించారా, లేదా భానుమతి గారే మీ నాన్నగారికి చెప్పారా నేను ఇలా వెళ్తాను? లేదు, అప్పుడు ఆనాడు సినీ డైరెక్టర్స్ హెచ్ఎం రెడ్డి, వివి రెడ్డి అని చెప్పి డైరెక్టర్స్ వచ్చేవాళ్ళు, నిర్మాతలు డైరెక్టర్. వాళ్ళు ఓళ్ళ మీదకి వచ్చేసి ఆర్టిస్టుల్ని ఎదుర్కొన్నారు. ఎక్కడెక్కడ ఆర్టిస్టులు ఉన్నారా ఏ రంగంలోని. ఆ టైంలో మా నాన్నగారు వాళ్ళకి రెడ్డి గారికి పరిచయం అయ్యి మా నాన్నగారి ద్వారా ఇట్లా మా అమ్మాయి ఉంది మరి హెచ్ఎం రెడ్డి గారు, హెచ్ఎం రెడ్డి, ఇంకొక రెడ్డి వివి రెడ్డి, ఇంకొక రెడ్డి. ఆ టైంలో వాళ్ళు వచ్చి అప్పుడు మా నాన్నగారు ఇంటికి తీసుకెళ్ళి ఆ రెడ్డి గారిని వాళ్ళని పరిచయం చేసి వీళ్ళ నాన్నగారి వెంకట సుబ్బయ్య గారికి చెప్పి, అయితే అప్పటికే ఆమె 9-10 సంవత్సరాల వయసేప్పుడు మామూలుగా పాడుతుండేది, టోన్ బ్రహ్మాండంగా ఉండేది అంట. మంచి సింగర్ కూడా, సింగర్ అప్పటికే. అప్పుడు వాళ్ళ నాన్న కూడా సంగీత విద్వాంసుడే, వాళ్ళ మదర్ మంచి విద్వాంసురాలు. అందువల్ల ఆ ఫీల్డ్లో కూడా ఆమె మా సంగీత రీత్యా పాటలు పాడమంటే త్యాగరాజ కీర్తనలు కూడా పాడిందంట అప్పుడు రోజుల్లో, 9-10 ఏళ్ళ వయసులో. ఆ టాలెంట్ని వాళ్ళు గమనించి ఇంకా ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఇంకా అవకాశాలు ఇచ్చి ఇది చేశారు. తర్వాత ఇంక రానిచ్చింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ బ్రదర్స్ని, వాళ్ళ ఫ్యామిలీని అందరిని తీసుకెళ్ళింది ఆమె చనిపోయే వరకు కూడా వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని A to Z పోషించిందండి. వాళ్ళు ఏం పని చేసేవాళ్ళు కాదు, అన్నదమ్ములు. ఒక్కొక్క ఫ్యామిలీ 10 మంది మెంబర్స్ ఉంటే ఎవరు పని చేసేవాళ్ళు కాదు. పని చేయాల్సిన పనే ఉంది, లక్షలు సంపాదిస్తుంది కదా. ఆ రకంగా ఆమె మీద డిపెండ్ అయ్యి ఆమె మొత్తం వాళ్ళు చనిపోయే వరకు కూడా వాళ్ళని పోషించింది భానుమతి గారు. అది విషయం. వారి బంధువులుగా మీరు దొడ్డవరంలో మీరే మేము ఉన్నాం. మా ఒక్కతే కాదు, ఇంకా 2-3 ఇళ్ళు ఉన్నాయి. మేము ఒకరికొకరు చేసి పిల్లలు ఎవరన్నా కానీ ఇప్పుడు ప్రజెంట్ లేరు. వాళ్ళు కూడా వాళ్ళ అన్న కొడుకులు కూడా నా వయసు వాళ్ళే, 70 దాటిన వాళ్ళే. ఇప్పుడు ఉన్నారో లేదు, మాకు వాళ్ళకి టచింగ్ లేదు. వాళ్ళు ఎక్కడో మొత్తానికి వాళ్ళు భానుమతి అన్న కొడుకులు 4-5 ఉన్నారు. వాళ్ళు ఎవరిద్దరు గతిచ్చిపోయారన్నారు, 2 ఉన్నారన్నారు. అయితే మాకు టచ్ లేదు వాళ్ళు. అది ఎంతమంది భానుమతి గారు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ? భానుమతి గారి సంతానం ఎంతమంది? ఒక్కడే కొడుకు భానుమతి గారక. వాళ్ళ మా బ్రదర్స్ ఇద్దరను, ఒక సిస్టర్ కూడా ఉందని చెప్పేవాడు మా నాన్న. మేము చూడలేదు కానీ ఒక సిస్టర్ ఉందంట ఆమెకి. ఇది ఇద్దరు చెన్నై వెళ్ళిపోయారు మొత్తం. మొత్తం చెన్నై. సినిమా రంగంలో ఉన్నారా వారి తరపున? ఇప్పుడు ఎవరు లేరు ఆమెతోటే. ఆ ఫీల్డ్ కొడుకు పెద్ద డాక్టరు, పెద్ద హాస్పిటల్ బ్రహ్మాండంగా అంతా ఫీల్డ్. అది అతని ఫీల్డ్కే రాలే. భానుమతి భర్త సినీ మరి పాలువాయి రామకృష్ణ గారు, సినీ డైరెక్టర్. అతను పెద్ద డైరెక్టర్ ప్లస్ ఆనాడు ఎన్టీ రామారావు పర్సనాలిటీ కూడా ఇతని ముందు పనికి వచ్చేది కదా, అంత అందంగా ఉండేవాడంట రామకృష్ణ గారు. ఆయన ఈమెని కావాలని ఫస్ట్ సినిమాలో యాక్షన్ అతను డైరెక్టర్ చేసేటప్పుడు ఈమెని మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే ఇప్పుడు రామకృష్ణ గారు వాళ్ళ భర్త రామకృష్ణ గారు కదా, ఆ భర్త పేరునే కొనసాగింపుగా భానుమతి. సినిమా రంగంలో ఉన్న ప్రముఖ దర్శకులు, ప్రముఖ నిర్మాతలు ఆ రోజుల్లో నాటక రంగంలో ఎవరైతే ఫేమస్గా ఉంటారో, లేకపోతే పల్లెటూరులో ఎవరైతే ఫేమస్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మద్రాసు తీసుకెళ్ళేవాళ్ళు. అదొకటైతే ఇక్కడ సినిమా రంగం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది మద్రాసు వెళ్ళి అక్కడ అవకాశాలు వస్తాయి, లేకపోతే లేదు. సో ఆ క్రమంలో ప్రముఖ నిర్మాత డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి గారు ఆయన వచ్చి భానుమతి గారిని తీసుకెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలో ఇప్పుడు భానుమతి గారికి సంబంధించి ఇక్కడ మీ దగ్గర ఏమన్నా ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? ఆనవాళ్ళు అంటే వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇక్కడ ఉంటే వాళ్ళ బ్రదర్స్ కొడుకులు ఒక 5 years క్రితం అమ్ముకొని వెళ్ళిపోయారు.
లేకపోతే మొన్నటి దాకా ప్లేస్ ఉంది, ఒక 20 సెంటు ప్లేస్. వాళ్ళ అన్న కొడుకులు వచ్చేసి వేరే వాళ్ళకి అమ్ముకొని వెళ్ళిపోయారు. అది ఇంకా ఆనవాళ్ళు ఏం లేవు. ఆ ఒట్టి ఖాళీ ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్ వాళ్ళు మేము చెప్పాము కూడా, ఉంటుంది మంచిదే కదా ఫలానా ఆమె ప్లేసు అని చెప్పి అంటారంటే వాళ్ళు వినకుండా. ఓకే, మీరు ఆమెతో ఒకసారి ఒంగోలు కలిశారు. దాని తాలూకు సంబంధించి ఏమైనా ఫోటో ఏమైనా దిగారా? ఫోటో లేదు. అప్పుడు రేటు తక్కువ ఫోటోలు ఉన్నాయి, కానీ అప్పటికి 64లో నేను కాలేజీ చదువుతుంది, 1964. ఆ టైంలో ఉన్నాయి, కానీ అప్పుడు మన దగ్గర ఆ టైంకి సమయానికి కెమెరా ఉండి లేక ఫోటోలు దిగి ఫంక్షన్ అయితే వచ్చింది. అసలు వచ్చినప్పుడు ఆ పోలీస్ బందోబస్తు వచ్చారు, జనాలు ఆపట్లేకపోయారు. ఆ ఇల్లు అంతా ఎక్కి గందరగోళం, వాళ్ళు చూడాలని ఆ వ్యక్తిని. అట్లా పరిస్థితుల్లో ఇంక మన ఫోటోలు గీటోలు అవి చేసేది కాదు. కానీ మహా గొప్ప వ్యక్తి అన్ని రంగాలు. ఈనాడు అసలు ఇంతవరకు పుట్టలే అటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆమె పాటలు పాడుతుంది, తర్వాత హీరోయిన్ గా చేసింది, డైరెక్టర్ గా చేసింది. సో తెలుగు సినిమా రంగంలో ఆమె ఒక కీలక పాత్ర వహించింది. సో ఆమె ఈ దొడ్డవారి గ్రామంలో పుట్టడం అదృష్టం. సో మీకు ఆమెకు సంబంధించి ఇంకా ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇంకెవరు లేరు. అంటే మా బామ్మద్దులు వాళ్ళు ఉన్నాము, మా బ్రదర్స్ ఇంకొకతను ఉన్నాడు. మొత్తం 5 ఇళ్ళు ఉన్నాయి మాకు ఆ తాలూకా. ఎవరు? ఇక్కడే దొడ్డవరం. సో ఆమె అయితే ప్రాథమిక విద్య ఇక్కడ చదవడం. ఎందుకంటే ఆమె చదివిన స్కూల్ ఏమైనా ఉంది ఇక్కడ? ఏం లేవండి. అప్పుడు 8th స్టాండర్డ్ అని చెప్పేసి మేము కూడా చదివింది 8th స్టాండర్డ్. పబ్లిక్ ఎగ్జామ్ అనమాట, ఒంగోలు పోయి రాశారు. ఆ టైంలో ఇక్కడే చదివింది. ఆనాడు టీచర్స్ అంతా బ్రాహ్మిన్సే, రెండో వర్గమే లేదు. అలాగే అట్లా చదివి ఇక్కడ మామూలుగా 5th క్లాసు దాకా చదువుకుంది, 5వ తరగతి దాకా. అక్కడి నుంచి వాళ్ళు ఒంగోలు షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మ, వాళ్ళ అత్త వెళ్తే ఇంకా అక్కడే ఒంగోలు స్కూల్ కూడా అక్కడ చదివిందంట. మళ్ళీ మిగతా 10th దాకా కూడా. ఎక్కడంటే ఏనుగు చెట్టు అనేది ఉంది కదా, ఏనుగు చెట్టుకి అవతల బజార్లో ఏదో స్కూల్ అంటారు, డెసా స్కూల్ అనో ఏదో అంటారు, డెసా స్కూల్ అని. వాళ్ళు మిగతా ఫీల్డ్ లో చేరేదాకా ఒంగోలులోనే ఉన్నారు. అదేలే, ఇక్కడ నుంచి ఒంగోలు వెళ్ళిపోయి ఒంగోలు నుంచి చెన్నై, ఒంగోలు నుంచి అక్కడ చదువు 10th దాకా చదువుకొని మరి ఈ మామూలుగా ఆర్ట్కి సంబంధించి భరతనాట్యం, అప్పుడు కూచిపూడి వారు ఎవరో ఉండేవాళ్ళంట, వాళ్ళ దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకుంది ఒంగోలు ఉన్నారు. ఫీల్డ్లోకి పోయేటప్పటికే అన్ని విద్యలు చాలా వరకు అంతా నేర్చుకుంది. అప్పుడు ఫస్ట్ వర విక్రయం ఇది ఫస్ట్ సినిమాలో చేసింది. డైరెక్టర్ రామకృష్ణ గారు, బాగుంది ఆయన. అది విషయం. మా పూర్వీకులు మాకు ఎంతో, మేము పూర్వజన సుకృతం వల్ల వాళ్ళ కుటుంబంలో పుట్టి, అందులో మా ఫాదరు సినీ మ్యూజిక్ డైరెక్టరు, తపలా. మా నాన్నగారు కూడా ఫీల్డ్లో అప్పుడు 4 సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ కూడా చేశాడు అన్నాడు. అప్పుడు వీళ్ళు హెచ్ఎం రెడ్డి వాళ్ళంతా పరిచయం అయ్యారు. ఆ పరిచయం మీదట ఇట్లా మత్త కూతురు ఉంది వీళ్ళు అని చెప్పి టెస్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళు చూసి ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోయారు. అది జరిగిన విషయం. సో ఫ్రెండ్స్, నిజంగా ఎక్కడో మారుమూల పల్లెటూరు నుంచి వెళ్ళి సినిమా రంగంలో ఆమె గాత్రంతో, ఆమె నటనతో ఒక కీలక స్థాయికి వెళ్ళి అలాంటి భానుమతి గారి గురించి మనం ఈరోజు తెలుసుకుందామని దొడ్డవారి గ్రామం రావడం జరిగింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. మీరు మరింత సమాచారం మాకు ఇచ్చారు. ఈనాటి తరం మాలాంటి వాళ్ళకి ఆ గురించి తెలియదు, ఎందుకంటే మీకే కొంత తెలుసు, మాకైతే పూర్తిగా తెలియదు. అలాంటి మహా వ్యక్తి గురించి మాకు సమాచారం ఇచ్చారు. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, భానుమతి గారి కుటుంబ సభ్యుల నుంచి మనం కొంత సమాచారం తీసుకోవడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. నేను మార్నింగ్ ఏదైతే మల్లీశ్వరి సినిమా చూశానో అప్పటి నుంచి
ఏమో మన ఒంగోలు అంట కదా, ఏమో గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పేసి ఆతృతతో ఆవేశంతో దొడ్డవారి గ్రామానికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర ఆమె గురించి కొంత చరిత్రను తీసుకోవడం జరిగింది. దాదాపుగా నిజంగా చెప్పాలంటే ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి సినిమా రంగంలోకి వెళ్ళేసి ఆమె గాత్రంతో ఆమె నటనతో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేసి సినిమా రంగంలో దాదాపుగా కీలకమైన స్థాయికి ఎదిగి ఈ ప్రాంతానికి మంచి పేరు తెచ్చింది. కొన్ని సంఘ సేవ కార్యక్రమాలు కూడా ఒంగోలు చుట్టుపక్కల చేయడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఏదైతేనే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.